చట్టము ఆ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి ఘనత అప్పుడున్నటువంటి వారికి దక్కుతుంది. ఆ ప్రకారంగా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇప్పుడు దానికి కాల రాసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. 200 రోజులు పనిదినం, సరైనటువంటి వేతనం అనేటటువంటి రోజువారీ వేతనంలో 600 నుండి 1000 రూపాయల వరకు రోజువారీ వేతనం ఉండాలనేటటువంటి ఆ చట్టాన్ని సవివరంగా సమూలంగా దాన్ని దొంగలో దొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కనీసంగా 100 రోజులైనా సరే పని కల్పించేటటువంటి పరిస్థితి, వాళ్ళకి ఆ రకంగా ప్రభుత్వమే వేతనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు తీసుకొచ్చేటువంటి విధానం ఉంది. కేంద్ర ప్రభుత్వం అంట లేబర్ చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుందట, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుందట. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా మ్యాచింగ్ గ్రాంట్లు కరెక్ట్గా ఇచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడైనా మీరు చూసారో లేదు, కానీ నా ఇన్నేళ్ల సర్వీస్లో నేను ఎప్పుడు చూడలేదు. మా కమిషన్లు చాలా చెప్తాయమ్మా, కమిషన్లు విద్యారంగానికి ఇంత పర్సెంట్ కనీసంగా 6% కేటాయిస్తే చాలమ్మా. కనీసంగా 6% కేటాయిస్తే ఆ వచ్చిన వేల కోట్ల రూపాయలతో విద్యారంగం యొక్క స్వరూపం మారిపోద్ది. ఈవేళ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక కేరళ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా తన బడ్జెట్లో ఎప్పుడు కూడా 6% నిధులు కేటాయించినటువంటి సందర్భం లేదు. కేరళలో చక్కగా వాళ్ళు కేటాయిస్తారు, అక్కడ విద్యారంగం చాలా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు అన్ని రంగాలు కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మీకు తెలుసో తెలీదు, మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో కేరళ, నేను వెళ్ళాను 2 times, 4 జిల్లాలు అక్కడ పర్యటన చేయడం జరిగింది. అక్కడ వెళితే ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉంది, ఒక అంగన్వాడికి భూమి ఉంది, ఒక ఆశా వర్కర్ భూమి ఉంది, ఒక ఉపాధ్యాయుడు మధ్యతరగతి వర్గమైనటువంటి మాకు కూడా భూములు ఉన్నాయి. ఎలా వచ్చినాయి మీకు ఈ భూములను అడిగాను నేను, ఎలా వచ్చినాయి మీకు ఈ భూములను అడిగాను నేను. అడిగితే మాకు ఏదైతే కమ్యూనిస్టులు ఉన్నారు సార్ వాళ్ళు పాలించారండి, అందు గురించి భూ సంస్కరణ తీసుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే కోరాడు, రాజ్యాంగంలో కూడా మెన్షన్ చేశాడు. దాన్ని ఎవరు ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు, కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. భూ సంస్కరణలు తీసుకొచ్చారండి, ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చారండి. అక్కడ భూమి అంటే ఎంత వాల్యుబుల్ తెలుసా మీకు? ఓ పక్కన కొబ్బరి చెట్లు పెంచుకుంటారు, ఓ పక్కన అంతర పంటలు వేసి అంతర పంటలు కూడా పెంచుకుంటారు, డబుల్ ఆదాయం వాళ్ళకి వస్తుంది. ఆ రకంగా మీరు ఒక ఆశా వర్కర్ ఇంటికి వెళ్ళారనుకో, నేను ఎవరింటికి వెళ్ళాను అని ఆశ్చర్యంగా చూస్తారు. ఇది ఆశా వర్కర్ ఇల్లా, ఇది అంగన్వాడీ ఇల్లా, ఇది ఉపాధ్యాయుడు ఇల్లా అని ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా వాళ్ళు ఇల్లు ఉంటాయి. అంటే తప్పనిసరిగా భూ సంస్కరణలు తీసుకొచ్చి భూములు పంచవలసిన బాధ్యత ఉంది. మరి అక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడైనా మన రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఎకరాలు ఉన్నాయి, భూములు పంచేటటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? మీరు చూసారా? నేనైతే చూడలేదు. సెంటున్నారో సెంటు అది ఎందుకు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. అది ఇస్తామంటారు, ఇచ్చారో లేదు తెలియదు, దాన్ని ఏం చేశారో తెలియదు, ఎలా ఉండో తెలియదు. ఎంతసేపు కూడా ఇప్పుడు కొత్తగా మాకు కూడా కొద్ది పొలం ఉంది, భూములు రీసర్వే చేస్తున్నాం అంత